సహోదరులారా, ఒక ఊరిలో ఒక కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి. అంటే రెజ్లింగ్, మీకు ఐడియా ఉన్నట్టు కుస్తీ పోటీలు. అందరూ చాలా కోలాహలంగా అక్కడ చేరతారు, వాళ్ళు చేసుకుంటుంటారు. ఒక పహిల్వాన్ వస్తాడు, అంటే ఆ ఊరిలో బాగా పేరుగాంచిన పహిల్వాన్. గత 10 సంవత్సరాల నుంచి అతన్ని ఎవరు ఏం కొట్టలేకపోతుంటారు. అతను వస్తాడు పట్లు పడటానికి. ఇంకా ఎవరు వచ్చినా సరే అతని దగ్గర నిలబడటం కష్టంగా ఉంటుంది. అప్పుడు అతను నిలబడి, ఇంకెవడైనా ఈ ఊర్లో నాతో పాటుగాన వస్తే నన్ను గాన ఓడిస్తే అతనికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తాను ఇలా అని చెప్పి. సరే, ఎవరు ఏం మాట్లాడరు. ఎవడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సవాలు, నన్ను ఎవడు ఓడించినా సరే అన్నట్లు అట్లా కొంచెం పలుకుతాడు, మాట్లాడతాడు. అప్పుడు చూస్తున్న ముసలాళ్ళు ఒక ముసలాయన బయలుదేరి బయటకు వస్తాడు. అందరు నవ్వుతారు ముసలాడిని చూసి. అతను ఏం పెద్ద కంగారు పడకుండా, నేను నీతో కుస్తీ పడతాను. అతను కూడా సీరియస్గానే తీసుకుంటాడు. సరే రమ్మంటాడు. ఈ ముసలతన్ని పడేయటం అతనికి వల్ల కాకపోతూ ఉంటుంది. చివరిగా ఇద్దరు కూడా కుస్తీ పట్లు పట్టి దగ్గరికి వచ్చి తలలు వచ్చిన తర్వాత అతను చెప్తాడు, నేను నిన్ను పడేస్తాను ఇప్పుడు, కానీ నీ పరువు పోద్ది, నువ్వే వదిలేసుకో అని చెప్పి ముసలాయన అతను కుర్రోడితో చెప్తాడు. ఆ కుర్రోడికి మంచి ఇదిగా ఉంటాడు కదా, పడేయలేవు నువ్వు నన్ను అంటాడు. వెంటనే అలా తిప్పి పడేస్తాడు. అతను పడేసి మెల్లగా బయటకు వచ్చేస్తాడు. సహోదరులారా, ఈ ముసలాయన చాలా కాలం క్రితం పెద్ద పహిల్వాన్. అవన్నీ విడిచిపెట్టి చాలా కాలం అయిపోయినా అతనిలో పట్టు పోలా. అతను లేచిన తర్వాత ఎవరు అతని దగ్గర నిలబడలేకపోయారు. చివరికి ఈ యొక్క పహిల్వాన్గా పేరు తెచ్చుకున్నటువంటి ఈ కుర్రోడు కూడా అతని దగ్గర ఓడిపోయి తలదించుకుంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, దయచేసి తలదించుకోవద్దు, అహంకారం ఎప్పుడూ ఉండకూడదు, మనకన్నా మించినోడు అక్కడ ఉంటాడు. నేను లేచినప్పుడు అందరు నవ్వారు, నువ్వు పడిపోయినప్పుడు అందరు నవ్వారు అన్నట్లుగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. సహోదరులారా, ఈ ముసలాయన లేచినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండ్రు. కొన్నిసార్లు అంతే, మనల్ని కూడా అట్లాగే అనుకుంటారు. కానీ మనం కాదు, మన పక్షాన ఉన్నవాడు ఎవరో వాళ్ళకి తెలియదు. మన పక్షాన ఎవరుంటే మనం ఈ పనులు చేస్తున్నాం తెలియక మనల్ని చూసి నవ్వుతారు. మన పక్షంగా ఉండేవాడు, మనల్ని గెలిపించేవాడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 68వ కీర్తన మొదటి వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన మొదటి చరణం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. దేవుడు లేస్తే శత్రువులకి ఏమవుద్ది, ద్వేషించేవారు ఏమవుతారనేది కీర్తనాకారుడైనటువంటి దావీదు ఇక్కడ మనకు స్పష్టంగా రాస్తూ ఉంటాడు. దేవుడు లేచునుగాక. దేవుడు లేవటం అనే విషయాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఈరోజు క్రైస్తవులు భారతదేశంలో చాలా శ్రమలు పడుతున్నారు. నిష్కారణమైనటువంటి దెబ్బలు, హేతు లేనటువంటి గాయాలు, నిందలు, తిరస్కారాలు, అనేక విషయాల్లో అణిచివేయబడినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవుల విషయాల్లో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు, రూల్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఏం పర్లేదు, మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనకు తెలుసు కదా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు, భూమి అందలి ఖనిజాలు, పదార్థాలు, భూమి మీద ఉన్నటువంటి పైరు పంటలు, భూమి పైన ఉన్నటువంటి ఆకాశము, టోపోగ్రఫీ యొక్క వాతావరణాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతి పనులే. ఆయన నోటి మాట వల్ల, ఆయన ఊపిరి వల్ల ఈ సమస్తం కలిగినాయి అని మనకి గ్రంథం చెప్తుంది.
ఆయన మనం నమ్ముతున్నాం, మన విశ్వాసం కూడా ఇదే. సహోదరులారా, ఏ పరిస్థితి నీ జీవితంలో వచ్చినా, ఎటువంటి దుస్థితి నీ జీవితంలో వచ్చినా దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎంకరేజింగ్గానే చెప్తాను. నీ పక్షాన ఉన్న దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు అని నేను చెప్పను. ఎందుకంటే జోక్యం చేసుకుంటాడు అనే మాట ఇప్పుడు దాకా జోక్యం చేసుకోలేదు అనే భావాన్ని ఇస్తుంది. లేదు, ఇప్పుడు దాకా దేవుడు సైలెంట్గా ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టాడు అన్న భావాన్ని ఇస్తుంది. నాకు తెలిసి నా ప్రభు అనగా నేను నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన. కాబట్టి జోక్యం చేసుకుంటాడు అంటే ఇక్కడ నా యొక్క తాత్పర్యం, ఆయన నీతోనే ఉంటాడు, ఆయన నిన్ను పట్టించుకుంటాడు అట్లా అని కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పట్టించుకుంటాడు ఇక అంటే ఇప్పటి నుంచి పట్టించుకోలేదని కాదు, నీవు ఆశించింది కాకుండా ఆయన చేయదలుచుకున్నది చేస్తూనే వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోషాపాతు జీవితాన్ని కానీ, హిజ్కియా జీవితాన్ని కానీ, వీళ్ళ జీవితాలు మీరు గమనించిన పెద్ద పెద్ద సైన్యాలు వచ్చేదాకా దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? 4 సైన్యాలు ఒకేసారి ముప్పేట దాడి అట్లా చేసినప్పుడు కూడా దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? దాడి జరిగి దాడికి సిద్ధంగా ఉండి ఆ ముట్టడి దెబ్బలు వేశాక కబురు పెట్టాక యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు, నా వల్ల కావట్లేదు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, పిల్లల పుట్టవచ్చిరు కానీ అది కరుటకు శక్తి చాలట్లేదు అంటాడు. కాబట్టి ఈ విషయాలు హిజ్కియా ప్రార్థన కానీ, యెహోషాపాతు ప్రార్థన కానీ ఇంత గొప్ప ప్రార్థన జరగటానికి కారణం ముట్టడి వేయబడినటువంటి సైన్యమే. ఆ సైన్యం కన్నా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహోదరులారా గొప్ప ప్రార్థనలు మనం చూసేవాళ్ళం కాదు. ఇంకో చిన్న మాట నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ సైన్యాలు రావడానికి అనుమతించిన దేవుడే సైన్యాల మీద గొప్ప విజయాన్ని కూడా నీ జీవితంలో అనుమతిస్తాడు. మరొకసారి చెప్తాను, ఇన్ని సైన్యాలు యెహోషాపాతు మీదకి రావడానికి అనుమతించిన దేవుడే ఇన్ని సైన్యాల్ని జయించడానికి నీకు జయాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి యెహోషాపాతు చేసిన ప్రార్థన బట్టి దేవుడు లేచాడు అని నేను అనుకోవట్లేదు. దేవుడు మన గురించిన కేర్ అండ్ కన్సర్న్ ఎప్పుడు తీసుకునే ఉన్నాడు. లేచాడు అనే మాట లేదా హీరోస్ లేదా ఆయన నిలబడ్డాడు అనే మాట ఇక చూసుకుంటానని కాదు, నేను నీకు నెమ్మదినిచ్చే విధంగా, నేను నీకు సంతృప్తినిచ్చే విధంగా ఇక పనులను సమకూరుస్తాను, పరిస్థితులను మారుస్తాను అని భావాన్ని ఇస్తుంది. ఇంతకు మించి చెప్పడానికి నాకు మాటలు దొరకట్లేదు. దేవుడు లేచాడు అనే దానికి అర్థం అప్పుడు దాకా కూర్చున్నట్లు కాదు. దేవుడు తప్పకుండా పరిస్థితుల్ని నీ మనసుకు నెమ్మదినిచ్చేటట్లు, నీ హృదయానికి కాస్తంత ఊరటనిచ్చేటట్లు పరిస్థితుల్ని మారుస్తాడు. ఇక అంతే. కనుక సహోదరులారా, దేవుడు లేచాడు అంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. చిన్న మాట మీతో చెప్తే మీకు ఇంకా స్పష్టత వస్తుంది. మార్కు సువార్తలో లోక మత్తయిలో కూడా ఉంటుందండి. యేసు ప్రభు వారు ఈ దారి నుంచి ఆ దారికి దోణిలో వెళుతుంటాడు. మీ అందరికి తెలిసిన సంఘటనే. ఒక చిన్న మాట అందులో నాకు ఈ మధ్య నచ్చింది, అదే మీతో చెప్తున్నా. తుఫాన్ వస్తుంది, మీకు తెలుసు కదా, గాలి లేచి అలలు దోణితో నిండి, ఇవన్నీ తెలుసు. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తికులు చక్కగా రాశారు. మార్కు సువార్తల మాటను తీసుకుంటాను. ఎక్కడైనా ఈ మాట ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం చివరి భాగంలో ఉన్నప్పుడు దోణి మీద అలలు కొడతా ఉంటే తుఫాను పెద్దది, పెద్ద తుఫాన్ రేగింది అని రాయబడింది. తుఫాన్ రేగి గాలి రేగి అట్లా రాయబడేది. మార్కు సువార్తలో పెద్ద తుఫాన్ రేగింది. ఆ అలలను బట్టి దోణి అంతా నీళ్ళతో నిండిపోయిందని రాయబడి ఉంది. ఈ నిద్రపోతుంటాడు. యేసుప్రభు వారు నిద్రపోతున్నారంటే కునుకడు నిద్రపోడు కదా, ఈయన ఎట్లా నిద్ర, అట్లా కాదు. ఈయన దైవ మానవుడు, దేవుడు మానవుడు, రెండు కలిసినటువంటి ఆయన. సరే, ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడు.
ఆ, సహజంగా మన ఇళ్లలో ఎక్కువసేపు నిద్రపోతున్నాను అనుకో, "ఓ చెంబు నీళ్లు కొట్టు మొహం మీద ఆళ్ళే లెగుస్తారు" అంటుంటాం, అంటే సీరియస్గా. "నీళ్ళు కొట్టు అమ్మో, కొంచెం నీళ్లు కొట్టు మొహం మీద" అంటే అంటే నీళ్లు పెడితే మొహం మీద లెగుస్తామని. దోనంతా నిండిపోయింది. ఈయన అమరంని అట్లా ఆ తలగడ పెట్టుకొని నిద్రపోతున్నాడు. మంచిదే. సహోదరులారా, మనం గమనించినట్లయితే ఈయన పడుకొని ఉండగా శిష్యులు వచ్చి అడుగుతారు, "బోధకుడా, మేము చచ్చిపోయేటట్టున్నాం, నశించిపోతున్నాం, నీకు చింత లేదా" అంటాడు. అప్పుడు అందుకు ఆయన లేచి అని ఉంది. ఈ మాట నాకు కొంచెం ఆలోచించాల్సిన స్థితిని తీసుకొచ్చింది. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతుంటారు. ధోని తలకిందులైపోతూ ఉంటుంది. చాలా ఎక్స్పర్ట్స్ అయిన ఫిషర్మెన్స్ అని మీతో చాలాసార్లు చెప్పారు. యేసు ప్రభు శిష్యుల్లో చాలామంది చక్కని ఫిషర్మెన్స్, గజేతగాళ్ళు. ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసుంటారు వాళ్ళ జీవితాల్లో. అయినా వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. తలకిందులైపోద్దేమో ధోని అని. అటు కొట్టి ఇటు కొట్టి. ఈ మధ్య పాట కూడా విన్నాను, "గాలి సముద్రపు అలల చేత కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు". ఆ సమయంలో అటు ఇటు ఊగిపోతున్న ధోనిలో కూర్చుంటమే కష్టం. మీరు ఎప్పుడైనా బోట్ ప్రయాణం చేశారు లేదో, గాలి ఏరియాలో ఊగుతూ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని చోట్ల బోట్ హౌసెస్కి వెళ్ళినప్పుడు మన పక్క నుంచి స్పీడ్ బోట్ వెళ్ళింది అనుకోండి, మన బోటు ఇలా ఎగిరిపోయి ఇలా అమ్మో ఆ అని అరుస్తూ ఉంటారు లోపల వాళ్ళు. చిన్న బోట్ వెళ్ళింది, 2 నిమిషాలు నిమిషానికి ఆగిపోతాయి మళ్ళీ అలలో. ఈ అల్ల ఆగే కాదు, ఆ టైంలో లేచి నిలబడ్డాడంటండి ఈయన. నిలబడ్డాడని రాశారా పాస్టర్ అంటే రాయిలా. లేచాడు అంటే నాకు తెలిసినంత నిలబడి ఉంటాడు. లేచి గాలిని గద్దించాడు. ఈయన లేవటం మొదలు పెట్టగానే ధోని ఈయన నిలబడటానికి వీలుగా బ్యాలెన్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈయన లేవటం ధోని ఈయన నిలబడటానికి వీలుగా బ్యాలెన్స్ అయిపోయింది. లేచి నిలబడి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఊరుకుండు అని చెప్తాడు ఆయన. గాలి అణిగి మిక్కిలి నిమ్మడం అయిపోద్ది అని. అప్పుడు వీళ్ళతో ఎందుకు భయపడుతున్నారు అంటాడు. ఎందుకు భయపడరు, ఎందుకు భయపడుతున్నారు అని అడిగితే ఎందుకు భయపడరు? వచ్చిన తుఫాన్ ఎలాంటిది, వచ్చిన ఆ యొక్క ఆ విపత్తు ఎట్లాంటిది, ఆ గాలి తుఫాన్ ఎట్లాంటిది? పోనీ ఏదో చిన్నపిల్లలు అంటే వేరే, ఈత తెలిసిన వాళ్ళే గడగడలాడిపోయేంత తుఫాన్ ఎందుకు భయపడం? ప్రభువు మనకిచ్చే సందేశం ఏంటంటే, నేను కదా ఉంది. తుఫాన్ వచ్చినా, విపత్తు వచ్చినా, అది నీళ్ళ ద్వారా అయినా, నిప్పుల ద్వారా అయినా, గాలి ద్వారా అయినా, దేని ద్వారా అయినా, ఏది నీ దగ్గరికి వచ్చినా నీతో ఉన్నది నేను కదా. నేను లెగుస్తాను, నేను చూసుకుంటాను కదా. ఎంత పడిపోతాను ఇట్లా పట్టుకొని, ఈయన ఉన్నాళ్లే, మనం మునిగిపోము అనే ధోరణి మీలో ఎందుకు రాలేదు? ఇంకా ఊగుతుంది, అయి చేస్తుంది, ఈ చేస్తుంది, కానీ ధోని ఇంకా మునగలేదు కదా. నీళ్లతో నిండిన తర్వాత ధోని ఆగుద్దా? ధోని నిండిపోయిందని చెప్పి రాయబడి ఉంది కదా ఇక్కడ. అయినా ఎందుకు ఆగింది? మునగటానికి దానివల్ల అవ్వదు. ఎందుకంటే దాని మీద రెస్ట్ తీసుకుంటున్నవాడు దాన్ని, ఆ ధోని చేసిన చెట్ల నుంచి ఆకుల్ని, చుట్టుపక్కల వాటన్నిటినీ చేశాడు. ఏ నీళ్ళ మీద అయితే ధోని వెళ్తుందో ఆ నీళ్ళని చేసినవాడు, నీళ్ళలో కింద చేపలు ఉన్నాయి వాటిని చేసినవాడు, అన్నిటినీ చేసినవాడు అందులో ఉన్నాడు. అది మునగాలంటే కష్టం. కాబట్టి సహోదరులారా, యెహోవా లేచునుగాక, శత్రువులు చెదిరిపోతారు, వీళ్ళందరూ పారిపోతారు. లెగిస్తాడు దేవుడు. ఒక టైం వస్తుంది మన జీవితానికి, ఇన్వాల్వ్ అవుతాడు. సముద్రం అలా ఎన్ని రానివ్వండి, ఏం పోయింది, ప్రభు చూసుకుంటాడు కదా. మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. జయించిన వాడితో మనం ఉన్నాం, ఓడిపోయిన వాడు ఎదుర్కొన్నాడు. మనకి వాడికి తేడా లేదు. కనుక సహోదరులారా, నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ పెద్ద ఆయన ముసలాయన లెగిసి ఆ కుస్తీలు పడతాకి వెళ్తాంటే అందరూ ముసలోళ్ళే ఏం పడతాడు అనుకున్నాడు. కానీ అతను ఒకప్పుడు ఛాంపియన్. ప్రజలందరూ మర్చిపోయారు అతను ఛాంపియన్ అని. ఆ వయసు వాళ్ళు ఎవరు లేరు. కానీ అతను ఇప్పటికి ఉన్న పట్టుత్వంతో ఇప్పుడు ఛాంపియన్ తిప్పి పడేశాడు. కాబట్టి మనతో ఉన్నవాడు ఛాంపియన్. ఆయన లెగిస్తే సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లెగిసే సమయం దగ్గరికే వచ్చింది మన విషయాలు. దేవునికి స్తోత్రం. ఆయన లేచాడు అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఈ మాట. లేచాడు అంటే వచ్చేసాడంటే మన పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ యొక్క ధోరణి, ఈ దృక్పథం మన జీవితాల్లో నిండారుగా ఉన్నట్లు దేవుడు దయచేయను గాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని, బలమైన స్థితిని బట్టి నీకు స్తోత్రం. మా మంచి దేవుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మేము మర్చిపోయి, మీరు మాతో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దుఃఖపడ్డాం. అయినా మేము హోప్స్ వదిలేసుకున్నాం. నువ్వు మాతో ఉన్నావని మరొకసారి మాట్లాడు. నువ్వు లెగిస్తావని, మరి సరైన సమయంలోనే సరైన కార్యాలు చేస్తావని నమ్మి, అట్లా చేసే దేవుడు అని, చేస్తున్న దేవుడు అని నమ్మి, అటు ఉన్న స్థితికి, అటు తలంపులకు, అటు విశ్వాసానికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.